గాయత్రి గారు ఒక నిమిషం, మీకు ఏమైనా ఉంటే ప్రూఫ్ చూపించండి. హనుమంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఉంది కదా. అటా అనుకుంటే ఇక్కడ తేలదు. రాజశేఖర్ గారు చెప్పండి, ఏం జరుగుతుంది ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న అంశాలు? ఒక పక్క వారాహి యాత్ర సిద్ధమైంది, మరో పక్క సీఎం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి చాలా శక్తులు పనిచేస్తున్నాయట. నమస్తే అండి, మీకు సహచర ప్యానలిస్టులకి అందరికీ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా పిఠాపురం విషయానికి వస్తే, ప్రతి ఒక్క పార్టీ జాయింట్ పెద్ద పెద్ద నాయకుల దగ్గర వాళ్ళ బలాలన్నీ మోహరిస్తాయి. ఇది కొత్త ఏం కాదు. ఎన్టీ రామారావు గారిని ఓడించడానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐ థింక్ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఎవరో ఓడించారు. సో ఆ రోజుల నుంచి ప్రతి ఒక్క హెవీ వెయిట్ మీద స్మృతి ఇరానీని తీసుకొచ్చి రాహుల్ గాంధీ మీద మొదలు పెట్టాలి. ఇలా ప్రతి ఒక్క పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అది కొత్త ఏం కాదు. అది భయం కింద చూస్తే అది అవివేకం అవుతుంది. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ పార్టీలో ఉన్న కింగ్ పిన్ సోనియా గాంధీ మీద తీసుకొచ్చి సుష్మా స్వరాజ్ని పెట్టారు బళ్ళారిలో. సో ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది, వాళ్ళ గేమ్ ప్లాన్ ఉంటుంది. ఎన్నికల్లో హెవీ వెయిట్ని ఓడిస్తే ఒక విధమైన క్రెడిట్ ఉంటుందని చెప్పేసి ఎవరి ప్లానింగ్స్ వాళ్ళు ఉంటాయి. అది తప్పేం లేదు. ఇక మా పిఠాపురం స్థానానికి వస్తే వంగా గీత గారి విషయం, నేను పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే వంగా గీత గారు కూడా మా పార్టీలోకి వస్తే బాగుంటుంది అన్నారు. ఇదే వంగా గీత గారు 2016, 2017 టైంలో జనసేన పార్టీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఆమె వేచి ఉన్నారు. ఆమె కూర్చుని ఉండగా ఆమె తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిసి వచ్చారు. ఆ రోజున ఆమె మీ పార్టీలో చేరడానికి వచ్చారు కదా. వంగా గీత లాంటి వాళ్ళు, ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజున అసెంబ్లీలో ఉన్న 2 డజన్ల మంది 2016, 2017 మధ్యలో జనసేన పార్టీ కాంటాక్ట్లోకి వెళ్ళిన మాట నిజమా కాదా? స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నాకు గంటా శ్రీనివాసరావు గారు వచ్చారు, నాకు ఇష్టం లేదని చెప్పాను ఒక ప్రసంగంలో. మీ పార్టీ బలోపేతం చేయడానికి అంతమంది మీ పార్టీకి వస్తే, మీ పార్టీ బలోపేతం చేసే నాయకులు ఈ రోజున మీ పైన పోటీ చేసే ఒక మహిళ ఆ రోజున మీరు ఈ రోజున రమ్మంటే ఆ రోజున మీరు ఎందుకు ఆహ్వానించలేకపోయారు? 2014 ఆవిడ పోటీ చేయలేదు కదా గీత గారు. 2014 ఐ థింక్ చేయలేదు అనుకుంటా, లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున చేశారో తెలియదు. కానీ 16, 17లో మాత్రం ఆమె డెఫినెట్గా 2-3 సార్లు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. ఒకరోజు మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేచి ఉన్నారు. మీరు ఉన్నారా అప్పుడు? మీరు జనసేనలో అది ఉన్నా కదా, ఆమె తెలిసిపోతుంది కదా. కాదు, మీరు జనసేనలో ఉన్న టైం 14 to 19 ఉన్నా కదా. అదే అంటున్నాను, మీరు ఉన్నారా? పార్టీలో ఉన్నాను. ఇంకా జేడీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు పార్టీలో. ఎన్నికల ముందు ఎలా వచ్చారు, ఎన్నికలు లేదు. పార్టీ బలోపేతం అంటే వచ్చారు. ఈ రోజున వంగా గీత రమ్మంటే మీ పార్టీ బలపడడానికి వచ్చిన నాయకులకి మీరు సరైన గౌరవం, సరైన ఆహ్వానం, సరైన రిసెప్షన్ ఇవ్వకపోవడం వల్లనే మీ పార్టీలో లేరు. ఈ రోజున ఆమెని మీరు కూడా మా పార్టీలోకి వస్తానే పరిస్థితి వచ్చేది కాదు కదా. ఆ రోజునే ఆమెను ఆహ్వానించుంటే బహుశా 2019లోనే ఆయన 30-40 సీట్లు గెలిచేవారు కదా. నన్ను ఎవరు ఉండలేదు, నన్ను అందరూ ఒంటరి వాడిని చేసి వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. అక్కడ ఆఫీస్కి వస్తే పవన్ కళ్యాణ్ గారు పొద్దున ఆఫీస్కి రండి కలుస్తానని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా రారని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ రోజున మా పిఠాపురంలో ఆమెతో పాటు చాలామంది గత ఎన్నికల్లో పోటీ చేసిన శేష్ కుమార్ గారు అటువైపు వెళ్ళటం, లేదా కొంతమంది వైసీపీ వాళ్ళు ఇటువైపు రావడం అనేది ఎన్నికల ముందు సాధారణంగా జరుగుతుంది. అలాగే నాకు తెలిసి పిఠాపురంలో ఇంకో 2 కీలక యువకులు డెఫినెట్గా జనసేన పార్టీలో 10 సంవత్సరాలుగా తమ ప్రాణంగా పెట్టి పనిచేసిన వాళ్ళు 2 రోజుల్లో మళ్ళీ వైసీపీలో చేరబోతున్నారు. సో ఎన్నికల ముందర డెఫినెట్గా ఈ షఫ్లింగ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను బట్టి కూడా కొంతమంది అసంతృప్తితో రావచ్చు, కొంతమంది పొత్తులుగా అసంతృప్తితో రావచ్చు. ఇవన్నీ చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు పొత్తుల విషయానికే వద్దాం మనం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? మోడీ, అమిత్ షా గారు నన్ను చివాట్లు పెట్టారు, తెలుగుదేశంతో పొత్తింటా అన్నారు. మీ పార్టీ నాయకులకు ఇష్టం లేదు, మీ అభిమానులకు ఇష్టం లేదు, మీ కార్యకర్తలకు ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇష్టం లేదు. ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇష్టం లేకపోవడం? ఇందులో పొత్తు వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి మోడీ, అమిత్ షా గారి దగ్గర నుంచి టాప్ టు బాటం ఇష్టం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నాకు పొత్తు కావాలి అని. పార్టీ నాయకులకి పొత్తుల మీద ఇష్టాలు ఉంటాయి, కానీ ప్రజలకు మీరు ఆ పొత్తు పెట్టుకోకండి పవన్ కళ్యాణ్ గారు దయచేసి చెప్పారా? డెఫినెట్ గా చెప్తారు. వాళ్ళు రేపు ఎన్నికల్లో చెప్తారు. వాళ్ళు సోషల్ మీడియాలో వస్తున్న వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్న పోస్టులు కానీ, వాళ్ళ రియాక్షన్స్ కానీ, వాళ్ళు చేస్తున్న వీడియోలు కానీ, జనసేన పచ్చబొట్టు పొడుచుకున్న వాళ్ళు దాన్ని చెరిపేసుకోవటం కానీ, ఇవన్నీ ప్రజల రియాక్షనే కదా. సో ఇవన్నీ ఈ రోజున ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మంగళగిరిలో మీరు వంగా గీత గారిని ఆహ్వానించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
మీరు ఆ రోజున సరిగా ఉంటే ఈ రోజున ఆ పరిస్థితి అంటే వచ్చేది కాదు అలా కదా. కాదు. వాళ్ళు అడిగేది ఏంటంటే జనసేన కానీ వాళ్ళు కానీ వంగా గీతను అదేదో ముందు నుంచి ఉన్న పరిచయం వాళ్ళ కుటుంబంతో ఉన్న మంచి సంబంధం మీద అంటే కుటుంబం మీరు కూడా అంటే ఇక్కడే వస్తారు, మన దౌర్భాగ్యం మీరు కూడా ఏంటంటే, వస్తారు. మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే కుటుంబాలకి బానిసత్వం, ఆవిడే అన్నారు కుటుంబాలకి కదా, ఊడిగం చిరంజీవి చేయడం. గారు- చిరంజీవి గారు మా పెద్దన్నతో సమానం. అవును, ఆయన చిరంజీవి తీసుకెళ్లి గారు కాంగ్రెస్ నా పార్టీలో సొంత కలిపేశారు. ఆయన తీసుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో లేరు. ఇప్పుడు ఆమె స్వతంత్రంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరే మధ్యలో ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. సో ఆమె తప్పే ఉంది. సో ఇక్కడ ఊడిగం చేయటం, కుటుంబానికి ఒక ఇంటి పేరు కుటుంబం చేయటం అనేది నాకు తెలిసి మరి ఎలా వాడుతున్నారు నాకు తెలియదు, చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయటం. మనమందరము కాన్స్టిట్యూషన్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి మనం కట్టుబడి ఉండాలి. కానీ కుటుంబాలకు బానిసత్వం అంటే అంతకంటే జుగుప్సాకరమైన చర్చల్లో మాట్లాడుతున్నాం మనం. అది అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి మరొకటి లేదు. సో ఈ రోజున ఎన్నికల విషయానికి వస్తే డెఫినెట్గా మా మండపేటలో పవన్ కళ్యాణ్ గారు టఫ్ ఫైట్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఆయన గెలవచ్చు, కానీ ఆయన అన్నట్టు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచే మండపేట సారీ పిఠాపురం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో పిఠాపురంలో ఆయన 1,00,000 ఓట్లతో గెలిచే పరిస్థితి అయితే ఉండదు. డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి, కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి, గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. సో ఆయన చెప్తున్నట్టు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఉండదు. కానీ అలాగే మళ్ళీ ఆయన ఇంకొక కండిషన్ పెట్టారు. ఒకవేళ మోడీ అమిత్ షా గారు కనుక ఎంపీగా పోటీ చేయమంటే ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఎంపీగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎమ్మెల్యేగా గెలిస్తేనే ఆయనకు అవకాశాలు. ఓకే, రైట్. రజనీ గారు,